ఏమైందా నా ఎడికి చెప్పు. నమ్మక ద్రోహిలు ఎప్పుడా లైవ్ లో చూపిస్తా అదేం చేసిరు. అందరు ఎట్లా చేస్తారో సేమ్ వీళ్ళు కూడా అట్లనే చేసేసారు. నాకు నేను 7 ఫోటో వచ్చింది. నువ్వు సోమాజీ కూడా ఏం చేస్తున్నావు? ఏం చేస్తావు? మంచిగా ఉండు. ఉట్టి చూసి పోదామని వచ్చిన చాలు. నాకు చేసిన పాపం నాకు చాలు. పండుకుంది నువ్వు నాతో గొల్లం పెట్టి ఇంట్లో కూడా మోసం చేస్తారు. అయ్యో ఏంటంటే ఇది ఏందిరా ప్రసాద్, ఏం కథ ఈ కథ? ఎందుకు చేస్తున్నట్టు ఇది? అప్పుడు చేక వెళ్ళిపోతే నన్ను నాకు అవపడకుండా ఉంటే నాకు నిమ్మలో నీకు నిమ్మలో. కుల్ల పెట్టా అంటే కుల్ల పెట్టిన. నేను రోజు ఒక్కడే వస్తాడు కదా, ఒక్కడే వస్తుండ అనుకున్నా. కానీ ఈ కథ అంతా నాకేమరక. తర్వాత మాకుంటది ఏం లేదు మళ్ళీ నాకు ఉంటుందని తెలిసినప్పుడు ఎంత తమాషా ఎందుకు ఇంట్లో మళ్ళా ఇట్లా చూపిస్తా ఇది చూడండి అని. ఇప్పుడు పోయేది మా పరువు, నువ్వు వచ్చి లొల్లి పెడుతున్నావు కరెక్టే. ఇప్పుడు ఫోన్ నీ పరువు కాదు పోయేది. ఇప్పుడు బస్సులో పొద్దుగా లేస్తే నా బాధపడకమ్మా. నేను ఉన్నాక ఎందుకు ఏ విషయంలో బాధపడతావు చెప్పు. అందరు ఇట్లా మీరు కూడా అట్లా. మీరు అట్లా ఏరు అనుకున్నాను. మేము ఇప్పుడు ఏం చేసినా తెలియకుండా మీరు ఇట్లనే చేస్తారు కదా. చాలు నాకు బాధ నా కళ్ళ నిండు. సో వైజ్ ఫుల్ సీరియస్ మ్యాటర్ అనమాట. ఇమ్రాన్ ఇంతకుముందే ఫోన్ చేసి జల్దీ రా బాయ్ అన్నాడు. సో ఏమైందని అంటారే నాకు ఒక మస్తు మోసం చేసేసారు రా బాయ్ అని అనగానే సరే అని చెప్పి ఉడుకొని వచ్చిన. అసలు ఏమైందో మొత్తం నాకు కూడా తెలియదు గాయస్. ఇప్పుడైతే మేము మణికొండ సైడ్ పోతున్నాం అనమాట. అన్న కూడా వస్తున్నాడు. ఏమైందా నా ఎడికి చెప్పు. నమ్మక ద్రోహిలు నువ్వు నా దాంట్లో పెట్టుకుంటా. నీ దాంట్లో కాదన్నా మదకాడ సీరియస్ నమ్మక ద్రోహిలు రా రే. రిటర్న్ బట్టి మీ అందరికి చూపిస్తా గాయస్. మా వాళ్ళే నాకు ఎట్లా మోసం చేస్తారు మీరు చూడరు. మీకు అర్థమవుతుంది. మణికొండ పోవాలా ఇంత గలీజ్ కూడా నమ్మక ద్రోహిలు చూడరు. మీకు రెడ్ హ్యాండెడ్ గా బట్టి చూపిస్తారు. ఎవరానా అప్పటికెళ్ళి ఇదే చేస్తుంది. ఫోన్ లో చెప్పలేదు చూపిస్తా అంటారు. సో అది దగ్గర నమ్మక ద్రోహిలు కొంతమంది ఉన్నారు. ఎంత మోసం చేసిరు వాళ్ళకి రెడ్ హ్యాండెడ్ గా మీకు వట్టి నేను చూపిస్తా. మోసం అనేది కొంతవరకు ఇగో అందరు ఎట్లా చేస్తారో సేమ్ వీళ్ళు కూడా అట్లనే చేసేసారు. నాకు ఇవాళ నేను వాళ్ళ ఇంటికి పోయి రెడ్ హ్యాండెడ్ మణికొండ పోతున్నా. ఆడ పోయిన తర్వాత రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని మీ అందరికి చూపిస్తా. నేను చెప్తారా ఇప్పుడు చెప్పా. నేను చెప్తా నడు నేను చెప్తా. పోదాం నడు. అంతా మోసం ఆడ పోయినాక పెడతాం వీడియో నడు. గైస్ ప్రెసెంట్ అయితే మనం మణికొండలో వచ్చేసినాం. శ్యామాల ఇంటి దగ్గర. శ్యామాల ఇంటి దగ్గరకు వచ్చినాం. శ్యామాల ఇంటి ఇల్లే ఇది. ఇప్పుడు మోసం చేసింది వాళ్ళే. మీ అందరికి చూపిస్తా. ఇక్కడ రండి మీరు. లైవ్ లో చూపిస్తా అదేం చేసిరేంది. అరే కొంచెమైనా ఉండాలా రా వాళ్ళకి. అవునా ఏం చేసారు చెప్పాను తర్వాత చూపిస్తా. ఆడికెళ్ళి కారు బాగా తీసుకొని వచ్చిండు. ఏందో చెప్పంటే చెప్తున్నాడు. చూపిస్తా అంటుండు. నాకేమో టెన్షన్ పెరిగిపోతుంది. ఏమైంది అని చెప్పి చెప్తా. నేను ఆడ నువ్వు పోయిన తర్వాత నువ్వే చెప్తావు. నువ్వు వాళ్ళు ఎంత దొంగలు నిజంగా 1 నంబర్ దొంగలు. శ్యామ్ విజయ్ నిజంగా ఎంతమందితో మోసపోతాం అన్నాను. ఎంతమందితో మోసపోతా అంటే ఏం చేస్తారు అట్లా వేస్తారు. ఇగో శ్యామ్ వాళ్ళ బిల్డింగ్ అనమాట ఇది. కన్స్ట్రక్షన్ అవుతుంది. దీని ఇంకా వేరే ఉన్నాయి. వాళ్ళు చూపిస్తాయి కదా. రెంట్కి ఉండు వాళ్ళ ఓనర్ వాళ్ళ చూస్తున్నాం. శ్యామ్ వాళ్ళ చూస్తున్నా. ఎవరు నువ్వు అన్నాడు కూర్చున్నావు చూడలే ఇప్పుడు దాకా. సారీ అన్న.
వీళ్ళు కొంచెం వేడు ఏమన్నా చెప్పు. రండి, డోర్ ఓపెన్ ఉంది. ఏం చేస్తారు మంచిగా ఉండు ఉట్టి చూసి పోదామని వచ్చిన చాలు నాకు ఇది చేసిన పాపం నాకు చాలు చాలు అంతే బయట ఏమన్నారు రైట్ ఓకే ఉట్టి కనిపించడానికి వచ్చిన అంతే చల్లగుండు ఇప్పుడు ఏమైంది? ఎందుకు అట్లా చల్లగుండు రీ అంటున్నా నేను కనిపించడానికి వచ్చిన అంతే ఏం లేదు వీడికి నాకు నేను ఏం తప్పు చేసినా దండం పెట్టాలా మీకు వద్దు ఏం చేస్తామన్నా మేము అయ్యో ఏం చేశారు నేను ఏం చేశారు భయ్ అన్నకి? అవుతున్నాం బాయ్ నైట్ నైట్ తీసుకో వీళ్ళు పొద్దున నుంచి ఫోన్ చేస్తున్నా నేను వీళ్ళకి నాకు బాగా నా కళ్ళ నిండు ఏం చేసినా చెప్పాను అడగలేదు. వద్దు అవసరం లేదు కాదు మీరు ఏం చేసినా నాకు అర్థమవుతుంది. ఏం చేసిరు అన్న కదా? బాధ అవుతుంది భయ్ అసలు ఏమైంది? ఏముంది ఏం బాధ? ఎవరేం మోసం చేసిరు చెప్పు. మమ్మల్ని ఎవరేం మోసం చేయలేదు పొద్దున నుంచి ఫోన్ చేస్తున్నా ఫోన్ లేపి నేను ఈడున్నా ఈ పని మీద ఉన్నా అని చెప్పొచ్చుగా పొద్దున నుంచి ఫోన్ చెప్తలేరు ఇప్పుడు నేను ఫోన్ చేస్తే నేను ఇంటికి వచ్చినాను నువ్వు ఫోన్ చేసినప్పుడు ఇంటికి వచ్చి అవన్నీ కాదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మమ్మీ లేస్తుంది. అరే కాదు నువ్వు ఇంటికి వచ్చిన నువ్వు మెయిన్ మ్యాటర్ చెప్పాలా? నేను ఇంట్లో రాను అదే మెయిన్ మ్యాటర్ చెప్పాలా? ఏం చేసి చెప్పు రాదు. నేను ఇంట్లో రాను ఎందుకు రావు? నీ ఇల్లు కదా ఇది. మా అమ్మో వద్దు నాయన నాకు ఇల్లు వద్దు ఏమొద్దు మీరు ఏం చేసారు చెప్తా. అరే ఆగరా నేను కొడతా నేను మీరు కనిపించారు మీరు ఉండరు నేను ఇంట్లో ఉన్నాను పొద్దున్న నుంచి షూట్ లో ఉండే అన్న ఏం దిమాగ్ shoot? ఖరాబ్ అయిపోయింది ఏం మాకు. shoot? అనిల్ షూట్ అన్ని ఉండే ఇప్పుడు నిన్న వేసిరు ఇవాళ పొద్దున నుంచి ఏడున్నావు ఈరోజు వేరే వర్క్ మీద వెళ్ళిపోయింది అట్లా ఏ work? మైండ్ రిలాక్స్ అయిదామని తాగుదామని వచ్చాం జస్ట్ CC అవసరం footage అన్న గురించి పోయినాము. చాలు. పోలీస్ స్టేషన్ అందరిలాగా మేడం వేసి కూడా ఫోన్ ఎత్తలేదు. ఆ? మేడం కూడా ఫోన్ ఎత్తలేదు. పోలీస్ స్టేషన్ ఏం పనికి సీసీ ఫోటేజ్ గురించి CC పోయినాము. నిన్న చేసిన వీడియోకి ఇవాళ ఫోన్ ఎత్తుతలేదు సరే నువ్వు రాదు వచ్చి ఫోన్ ఎత్తకపోతే కోపం వస్తుందా నీకు? అరే కోపం కాదు మీరేమో చేసిరంటే ఆయన చెప్తున్నాడు. నేను ఏం అరే, చేస్తామన్నా? నువ్వు ఏం చేసినా మీకు తెలియదు మళ్ళా. ఇవన్నీ కాదు, నువ్వు తిట్టు కొట్టు పడతా కానీ ఇట్లా చేయకు. ఏమైందన్నా అలా ప్రశాంతంగా తాగుతున్నామన్నా ఏమైంది నేను ఒక మాట చెప్తాను మీద నాడు ఒక మాట అరే చెప్తాను. ఏమన్నా ముఖం మీద అడిగేరా అన్న? అదే చెప్పన్నా ఏమైనా ఉంటే చెప్పన్నా ఏం మాట్లాడన్నా వద్దు, నాడు మీరు రోడ్డు మీద అందరూ ఏ విషయంలో నేను ఎప్పుడు ఏదైనా బాధ పెడతానా? వద్దు మీరు కూర్చో. నిన్ను ఏ విషయంలో నీకు బాధ అనిపించింది చెప్పు కదా. అన్నాడు కూర్చోస్తా వద్దు అవసరం అవసరం కాదు, నువ్వు చెప్పు. అవన్నీ వద్దు, ఏమొద్దు, చూడు, ఏమొద్దు, నువ్వు మాట్లాడు. వద్దు నేను రా వద్దు అన్న వదిలేయ్. చేయొద్దన్నా నేను రాను. నువ్వు. చేయొద్దు. ఏమైందన్నా నువ్వు? అయ్యో, అందరు ఇట్లనే మీరు కూడా అట్లా మీరు అట్లా ఏరు అనుకున్నాను మేము ఇప్పుడు ఏం నాకు చేసినామన్నా తెలియకుండా మీరు ఇట్లనే చేస్తారు కదా ఇది చాలు అరే ఏం చేసిరు చెప్పన్నా? ఇంత మాట అంటావా? తెలియకుండా అన్న తాగుతున్నాం అంటుండు పొద్దున తాగుడు తాగు ఇంపార్టెంట్ గురించి మాట్లాడే మనిషి కాదైనా. నేను మందే తాగా నేను ఎందుకు ఆయన మాట్లాడ మందే తాగుతారా? మంది తాగితే ఆయన నిలవకపోతుంది మా మరి ఇంటికి. అదే అంటున్నా మరి నువ్వు మందు తాగుతున్నావు, నీకు ఎంత ఖరాబ్ అయింది కదన్నా 9 గంటల నుంచి ఫోన్ చేస్తున్నా 7:30 అంటే ఈయనేమో ఫోన్ లేపుతలేడు ఈయన ఫోన్ చేసి నేను పని మీద ఉన్నా అన్నాడు సరే ఓకే రైట్ నాకు మధ్యాహ్నమే ఈయన ఫోటో వచ్చింది నా ఫోన్ లో వీడియో మధ్యాహ్నమే ఈయన ఫోన్ వచ్చింది ఈయన 7:30 ఫోటో వచ్చింది నువ్వు సోమాజీ కూడా ఏం చేస్తున్నావు ఆఫీస్ వర్క్ ఉంది ఆఫీస్ వర్క్ సరే రైట్ ఇగో ఏమన్నా ఉండదు చెప్పేసారు డైరెక్ట్. నాకు అన్ని A to Z అన్ని తెలుస్తాయి వద్దు నేను రాజు చెప్పాలా? సరే. ఇమ్రాన్ దగ్గర ఇంతవరకు ఏదైనా దాచిందా నీ దగ్గర? సగం మీ అమ్మాయి ఉందా పండుకుంది. లేదు, పండుకుంది. చూపిస్తానే. నువ్వు నాతో అంటే అంటే ఏడ్చుకుంటా అనుకుంటా నీకు ఏమి లేదు ఇప్పుడు ఉంటాను. అంటే అదే అమ్మ తెలియదు ఇమ్రాన్ అవన్నీ వద్దు ఏమన్నా మనం చూసుకుందాము. అంటే అది గొల్లంది అదే వద్దు. అంటే ఎందుకు అంటే ఆగిపోయి ఏందో మాట్లాడదాం ఆయన పొద్దున అరే. బాధపడుతున్నాడు. ఆ గొల్లంది నువ్వు గొల్లం పెట్టి ఇంట్లో కూడా మోసం చేస్తారు వీళ్ళు. ఆ, అంటే అరే పండుకుంది ఇమ్రాన్ పొద్దున్న నుంచి వెళ్ళి. అరే బయట వేసారు. అంటే నమస్తే
అంటే వీళ్ళు ఎంతవరకు కరెక్ట్ ఫస్ట్ మీకు ఒకటి చూపిస్తా. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా అంటే ఇంట్లో ఏం చేస్తున్నాం ఏం చేస్తలేము. ఏం చేస్తారా ఒకసారి చూడండి. ఇక్కడ రండి అటు అది చూపి ఇడికి వెళ్ళి చూపి తింటున్నాం తిన్నా తప్ప. ఒకసారి చూడండి అంటే అడవండి అడవండి. ఇగో అంటే ఇగో చూసు మంద అవుతుంది. ఏం చెప్పాలి ఇంకా ఏం చెప్పాలి ఏంటంటే ఇంట్లో ఏం చెప్పారా మీరు? మీకు గొల్లం పెట్టి తాగుతురు వీళ్ళు. ఏం చెప్పాలి ప్రసాద్ నీకు? ఎన్నిసార్లు చెప్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు ఇంటి దాకా తీసుకొస్తున్నాం ఈ కథ. ఇప్పుడు ఏమైందమ్మా? ఒక తాగిన తప్పేనా? ఏం కావాలి ఇంకా? ఇప్పుడు అయింది కదా చాలదా? ఒక బీర్ తాగిన ఆయన కావాలని రెచ్చగొడుతున్నా. నా ఫోన్ పొద్దున లేపుతలేరు. నీ మంచికి రెచ్చగొడుతుండా నా మంచిగా? దేనికి రెచ్చగొడుతున్నా? ఒక బీర్ తాగినామన్నా నాకు మోసం చేసి తిరుగుతున్నా. ఆయన విజయ్కి కొంచెం ఏదో బాధ ఉందంటే చెప్పు ఫస్ట్. బాధలు ఏమున్నాయి ఎప్పురి? ఆయనకి ఏదో బాధ ఉందంటే చెప్పని ఒక బీర్ తెచ్చుకున్నా. మోసం ఏం చేసిరా చెప్పు ఫస్ట్. అదే నా ఫోన్లు ఎత్తుతలేరు. ఒక జాగాలు ఉండి ఇద్దరు కలిసి ఉండి నాకు లేరు అని చెప్తారు. ఇప్పుడు కూడా నేను ఇంట్లో ఉన్నాడు అన్నారు. అయితే నేను ఏం చేసిన ఇంటి నంబర్ ఫోన్ చేస్తే లేడు శ్యామ్ వాళ్ళ దగ్గర ఉన్నారంటే నాకు ఫోన్ చేసినందుకే ఇడికి ఉరుకుంటూ వచ్చిన. వీళ్ళ ఇంటికి ఫోన్ చేసిన మమ్మీ ఫోన్ లేపింది. బాధ ఉన్నందుకే మీరు రాయితే నేను మోసం చేసిరా నువ్వు. ఎన్ని తాగాలి నేను? మీరు తట్టుకుంటారండి మేము తట్టుకోలేము. ఇదో అంటే మొత్తం కామెడీలు అవుతున్నాయి వీళ్ళ బతుకులు. ఇదో నవ్వుతురు వీళ్ళు. ఒక సీరియస్ ఇట్లా మాట్లాడు ఇదో ఇవే ఉంటాయి. నువ్వు మెల్ల ఏం తెలుసు ఇప్పుడు అని పోతావు తర్వాత మాకుంటది. ఏం లేదు మళ్ళీ నాకు మొత్తం ఉంటుందని తెలిసినప్పుడు ఎంత తమాషా ఎందుకు ఇంట్లో మళ్ళా? పండుకోరు కదా తెచ్చుకోవద్దు ప్రసాద్. ఒకరితో అనిపించుకునేదాకా మనం ఇంటి దాకా వచ్చి అనిపించుకునేదాకా తెచ్చుకోవద్దు ఈ పరిస్థితి. బయట దాగి పోతే మొత్తం డిఎండి పోలీసులు పట్టుకుంటారు అంటే అందుకే ఇంట్లో దాగి పండుకుంటారు. అవును మళ్ళీ ఈయనమనుకుంటా నీకు ఇల్లు లేదా? అది కాదు అన్న ఫోన్ ఎందుకు లేపారు అది చెప్పు. గొల్లం పెట్టి తాగుతురు మళ్ళీ అది చెప్పారు. అరే తాగుడు పక్కన ఫోన్ ఎందుకు లేపారు అది చెప్పు ఫస్ట్. చెప్పి నా ఫోన్ లో వీడియో తీస్తుండే లేకపోతే నేను నీకు చూపిస్తుండే. ఎన్ని ఫోన్లు తెలుసా వీళ్ళకి పొద్దున? నా ఫోన్ ఆఫీస్ కాడ ఛార్జింగ్ పెట్టే కదా నేను పోయింది. తర్వాత వచ్చి తీసుకున్నా. ఎందుకు చెప్తలేరు? అది నా ఫోన్ ఛార్జింగ్ ఆఫీస్ కాడ పెట్టి ఛార్జింగ్ పెట్టే ఉంటుందా? ఇప్పుడు కూడా ఛార్జింగ్ పెట్టినా? ఎప్పుడు వచ్చి ఇంటికి ఛార్జింగ్ పెట్టిండు. ఇంకా ఎప్పుడు వచ్చిరా? నేను ఇప్పుడు ఛార్జింగ్ పెట్టిండు దినమంతా ఏమంటే నేను 10 దాకా చూసి పండుకున్నా బాబు. ఇక ఎప్పుడు వచ్చింది చూడలేదు. నేను తలుపు కుల్ల పెట్టా అంటే కుల్ల పెట్టిన. నేను రోజు ఒకడే వస్తాడు కదా ఒకడే వస్తుండ అనుకున్నా కానీ ఈ కథ అంతా నాకేమరక. చెప్పు నువ్వు చాలా నేను నీకు అడగాల నువ్వు హ్యాపీయా అని. ఇప్పుడు నేను అంత పెద్ద తప్పు చేసిన అంత పెద్ద పాపం చేసిన. ఒక్క బీర్లు కావు మొత్తం కాటన్ ఉందాడా? కవర్ ఉన్నాయి. అయ్యో 2 బీర్లు ఉన్నాయి అంతే. 2 బీర్లు కానీ మాటలు 2 బీర్లు 2 4 అవుతుంది అర్థమైందా? అయినా కానీ సరే ఇంట్లో ఎవరైనా తాగుతారా? దీపావళి వస్తుంది పూజ చేసే టైంలో తాగుతారా? నువ్వు చెప్పలేవా? అంటే ఏందంటే చెప్పండి. నేను ముస్లిం ఉండి నాకు తెలుసు నీకు తెలియదు. నేనేం చెప్పాలి? నేను చెప్పేది చెప్తా ఇక తర్వాత. అందరి ముందట తెలియాలి అలాంటి లేకపోతే మీరు లాడ్ చేస్తారని చెప్తాడు. ఎప్పుడు మా మమ్మీ నాకు ఏం చెప్పదు ఏం చెప్పదు అని చెప్తాడు. చెప్పినా ఇంట్లో తాగేటప్పుడే ముందే నువ్వు మంచిగా నీకు అన్ని తెలిసి నువ్వు తమాషాలు చేయకుంటే ఆయన మాటలు నన్ను ఇరికిస్తారు. అందరు లాస్ట్ కి వచ్చే వరకు నన్ను ఇరికిస్తారు. నాదే తప్పు అవుతుంది. నేను ఏం చేసినా తప్పు అవుతుంది. మాది కాదు వచ్చింది మీ ఇంటి కదా. మాదైనా కూడా నువ్వు నన్ను వేసుకోవా? ఇగో ఈయన నన్ను వేసుకుంటాడు, మా అమ్మ నన్ను వేసుకుంటది, అందరు నన్ను వేసుకోండి. నువ్వు చెప్తేనే కదా వచ్చింది ఇంత దూరం. ఆడికి వచ్చిన నువ్వు చెప్పినందుకే కదా ఆయన వచ్చింది అమ్మాయిపేట నుంచి. ఎందుకు చెప్పినా బాధ నీకు బాధ అవుతుంది అన్న. ఇట్లా నాకు ముద్ద టెన్షన్ అవుతుంది. అన్న ఫోన్ చేసినప్పుడు గుర్తురాలి అన్నకు చెప్పాలని బాధ. నా ఫోన్ నాది ఛార్జింగ్ ఆఫీస్ కాడ పెట్టి వచ్చిన. నేను ఏ రోజైనా నీ ఫోన్ ఎత్తా కూడా ఉన్నానా? ఏ రోజైనా నీ ఫోన్ ఎత్తా కూడా ఉన్నానా? అవుతున్నాయి తమాషాలు. ఏమో ప్లాన్ వేసుకున్నారు ఏం చేస్తారు ఏంది అనేది మనకు తెలియదు. ప్లాన్లు నువ్వు వేసుకున్నావు. నువ్వేం చేస్తున్నావు నువ్వు అర్థం చేసుకో.
నేను సికింద్రాబాద్ నుంచి ఇడికి రానికి ఎంత దూరం ఎట్లా బండి బగాయించుకుంటూ వచ్చినా నేను రోజు వస్తా, నువ్వు ఒక్క రోజు వస్తే ఇంత బాధపడుతున్నావు. నేను రోజు ఈ నుంచి ఆడికి వస్తా. నువ్వు వస్తావు లేదని కాదు కదా, పనికి వస్తావు కదా. ఈ పని ఇది మందావుడు అంటే ఇగో చెప్తుండా అన్న పొద్దు నుంచి ఆలోచించాలి కదా. ఆలోచన ఉంటే ఇట్లుండుకుంటున్నా అంటే నువ్వే చెప్పాలి నాకు. ఎవరు నేనా? నువ్వే చెప్పాలి. తెలుసు, అందుకే ఎవరు ఫోన్లు లేదు. ఎవరు చెప్తే వాళ్ళే పొద్దునంతా ఛార్జింగ్ ఉందంటే ఇప్పుడు కూడా ఛార్జింగ్ ఎవరు చెప్తే వాళ్ళే చెప్పాలంటే ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. ఇక మనం చెప్తాం, బయట వచ్చి చెప్తారా? ఈ టైం అంటే ఈ టైం కి మంద అవుతారా అంటే తాగి వండుకోవాలా? మేము వచ్చింది 10:30 కన్నా. మొన్న రాత్రి నువ్వు నాతో మరి మధ్యలో పబ్లో కూర్చొని మరి 12 దాకా తాగితే తప్పలేదా? అసలు మందే తాగుతలే నేను. మీరు మంద ఆవిడ తాగకపోవడం కాదు ప్రాబ్లమ్, మీరేమో ప్లాన్ వేసిరంట దానికి బాధపడుతున్నా. ఇప్పుడు నీకు ఏం తక్కువ చేసినా, నేను ఏడ బాధ పెట్టినా ఒక్క మాట చెప్పు. నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు రాలేదా? నువ్వు ఏదైనా రాలేదా? ఏమైతే తెలుసా, నా దగ్గర ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే నాకు ఫస్ట్ ఫుల్ ప్రేమ చూపిస్తారు స్టార్టింగ్ లా. దాని తర్వాత ఏమైతుంది, నేను బోర్ అయిపోతా. ఇక దాని తర్వాత నాతో తిరగాలంటే తీసుకొచ్చేస్తా అనమాట. అప్పుడు అది ఒక మనిషి దగ్గర అయిన తర్వాత దూరం అనే తాగేటోళ్ళకి తాకుతుంది. ఎట్లా అంటే స్టార్టింగ్ లో ఎట్లా అంటే ఎక్కడ లేని ప్రేమ చూపిస్తారు. ఆ ప్రేమ చూపించేసరికి నేను దగ్గర చేసి యూట్యూబ్ మళ్ళా ఫేమ్ వచ్చినాక నాకు దూరం సపరేట్ తిరుగుతా. అట్లనే ఉన్నా నేను. నా సొంత చూసుకుంటా. నేను ఒక ఫోన్ కాల్ బ్యాక్ చేయడం పని అయిపోయినాక ఏం కాదు అన్న బయట అన్న బయటికి ఏం పోడు, ఏదో కట్క పెట్టేసి మనసులకి వెళ్ళి కొడుతున్నారు, ఇంట్లోకి బయటికి పోతే అన్న ఎప్పటికి ఇన్నే ఉంటాడు. అంత దూరం నుంచి నాకు ఏం లేదు, ఈ వీడియో పెట్టాలని కూడా లేదు. కానీ ఈ వీళ్ళకి గుర్తింపు ఉండాలా, ఉన్నప్పుడు ఈ వీడియో ఏం లేదు, ఈ వీడియో నేను ఇట్లా చూపిస్తా, ఇది చూడండి అని. ఇప్పుడు పోయేది మా పరువు, నువ్వు వచ్చి లొల్లి పెడుతున్నావు కరెక్టే. ఇప్పుడు ఫోన్ లేపడం నీ పరువు కాదు పోయేది. ఇప్పుడు బస్సులో పొద్దుగా లేస్తే నా నువ్వు మాట్లాడుతున్నావా? మరి మెల్లగా మాట్లాడు. ఎందుకు అందరు వండుకోరు? నువ్వే అన్నావు 10-11 అవుతుంది అన్నావు. అయితే ఈయనకు ఉండాలి, అది పరువు పోతుంది, మా ఇంటి దగ్గర రావద్దు. నేనేదో ఒక ఇంట్లో వద్దు వద్దని చెప్పిన బయట అవుతుండే కానీ కార్లో కూర్చొని తాగుతుండే. ఎందుకు ఇట్లా చేస్తావన్నా? లేదు 24 గంటలు మందు షాపులేనా మీకు? తాగుబోతంటే ఎందుకంత తులకనా తాగి వాగేది పచ్చి నిజంగా. ఎప్పుడు ఏం తాగుతానా? వారానికి 2 సార్లు తాగుతానేమో గంతే. రోజు మంది తాగితే ఓడని ఇట్లుంటాడా బైక్ ఇట్లా చెప్తాడైనా? ఆయన చెప్పమంటే ఇక మొత్తం పరువు తీసి పడేస్తాడు. ఓ పని చెయ్యి, 2 రోజులే ఊకొని మొత్తం 6 రోజులు దా. వారం దాగమంటున్నారు, 2 రోజులు ఉండేసి వారం మొత్తం దాగమంటున్నారు. ఈ రోజు నేను వారానికి 2 సార్లు తాగుతా అని చెప్పి పిచ్చిను నా నోట్లకి వెళ్ళి. నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తావు అని తెలుస్తుంది మీ అమ్మకి అంటున్నా. ఏ టైంకి వస్తాడంటే ఏ టైం అంటూ లేదు, టైం అంటూ లేదు. ఈయనతోనే ఉంటా పొద్దున్న రాత్రి దాకా. ఈ పొద్దున్న రాత్రి దాకా ఈయనతోనే ఉంటా. నువ్వు మీ ఇంట్లో ఉంటావు, నేను మీ ఇంట్లో ఉంటా. నువ్వు ఏందన్నా అందరి ఇంట్లో ఏ టైంకి వస్తావు? నన్ను కూడా నేను అడుగుతున్నా అదే క్వశ్చన్ చేసిన. మీరు ఏమన్నా ఏడైనా ఎందుకు ఇరికిస్తున్నావు ఇట్లా? అట్లుంటది మాతో. ఏమన్నా తప్పు పనులు చేస్తే ఇట్లా పోయి ఎట్లా తిరుగుతారు? నాకు మీరు మోసం చేసి ఏం చేస్తాడు తెలుసా? మేము ఇంటికి పోతుంటాం కదా, ఇంటికి శ్యామ్ పోతున్నావా అంటాడు. ఇక మాకేమో ఆడికెళ్ళి వెళ్ళ బుద్ధి కాదు. అట్లా ఉంటాయి ఆయన. ఇప్పుడు మీ తెలివి మీకు ఉండాలి విజయ్. ఆయన సంసారం ఉంది, ఆయన ఇల్లు ఉన్నది, ఆయన ఇంటికాడు ఉన్నాడు. మీ తెలివి మీకు ఉండదా? ఆయన ప్రేమలో మనసాడు మాకు పంపించాడు బయటకి. పెండ్లం పిల్లలు ఎందుకు, ఇల్లు ఎందుకు? ఇదే టైం అవుతుంది మా ఇంటి పోయే వారికి. మాకు ఇదే టైం అవుతుంది. ఆయన అంటే ఇప్పుడు టైం ఎంత? 11:30.
ప్రేమ అంటే ప్రేమ చూసుకుంటావా? ఇప్పుడు ఈ టైం దాకా ఎవరితో నేను పిలిచినా నేను నువ్వు రా ఇట్లా పోయేది ఇట్లా వేసి నాకు ఎప్పుడు అని చెప్పి మాకు ఇగో ఈ వీడియోలో షూట్లు చేస్తున్నప్పుడు మాకు ఇవన్నీ తప్పైపోయి మేము ఇక ఈ టైం ఆ టైం అని మేము పెట్టుకుంటే మేము మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేము. ఇప్పుడు ఆయన ఏం చెప్పలేడు, మేమైనా ఏం చెప్పలేము. అన్ననేమో నాకు విలువ అంటాడు, అన్ననేమో మంద అన్నాడు. అన్న ఏడు పిలుస్తాం చెప్పు, మంద అవుతే మళ్ళీ అన్న హెల్త్ ఖరాబ్, అన్నకి ఏమైనా అయితే మళ్ళీ మేమే బాధపడాల్సి వస్తుంది. నువ్వు బంద్ చేయొచ్చు కదా, ఆయన ఆరోగ్యం కోసం నువ్వు ఆలోచిస్తున్నావు. నీ వారం మొత్తం వెయిట్ చేసి శనివారం ఎప్పుడు వస్తుందా అని చెప్పి చూసి ఒక్కటే రోజు తాగే మందుకి ఒకటే రోజు పని చేస్తే వారం ఊకుతా అంటే ఎదటో ఆరోగ్యం కోసం చూస్తున్నావు. నీ ఆరోగ్యం ఎవరు చూడాలి? ఒక్కటి తాగే ఒక్క రోజుకి ఏం కాదా అంటే శనివారం ఆరోగ్యం కోసం నువ్వు అంత ఆలోచించు. 6 రోజులు కష్టపడుతున్నాం ఆఫీసులో, కష్టపడి ఒక్క రోజు మందు అవుతే ఏం కూడా కాదు. లోకం మీద మందు తాగినోడే మంచోడు, మందు అవుతే ప్రశాంతత ఉంటది అంటున్నా నేను. మందు తాగని వాళ్ళంతా వాళ్ళ గురించి మనకు తెలియదా అంటే మనం ఇట్లా అలవాటైన పాన మీద మనకి ఏం చేయలేము. ఇప్పుడు ఏదో మందు ఆగకపోతే బతకవా? మందు గురించి ఆయన వచ్చిండు, ఆయన ఏదో మాట్లాడుతుండు, ఆయనతో నువ్వు ఎందుకు బాధ అనిపించింది? నీకు ఏ విషయంలో నేను ఏ విషయంలో తక్కువ చేసిన నీకు అది చెప్పు. నాకు ఏ రోజు నీకు ప్రేమ అయిపోయలే, ఏ రోజు నువ్వు అడిగితే నేను ఏది కాదని చెప్పు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, ఇది సీరియస్ గా చెప్తున్నా. మీకు నాతో తిరుగుడు బోర్ అయిపోతే ముందే చెప్పేది. నాకు ఇగ్నోర్ చేసి తిరుగుడు, ఫోన్ లేపకుండా తిరుగుడు. ఇప్పుడు నేను మందు తాగా వద్దు అని చెప్తాను నేను. అంటే మంచిదే కదా. నీకు వచ్చిన రోజే చెప్పిన ఇమ్రాన్, నేను ఒక్క నిమిషం, ఏ రోజు దాకా నేను ఏ రోజు లాస్ట్ నువ్వు వెళ్ళిపోవడం దాకా నీ చేసి పెట్టాను నేను వచ్చిన రోజే చెప్పిన. అడుగు చెప్పినా లేదా మాట? ఇప్పుడు వచ్చిండు ఇమ్రాన్, ఇంటి దాకా వచ్చిండు, వచ్చి మన మంచిగా చెప్పిండా ఆయన మంచిగా చెప్పిండా మీరు అర్థం చేసుకొని ఇప్పుడు ఈ రోజుతో కథం చేయండి. ఇంకోసారి తాగకుండా పద్ధతిగా ఉండుర్రి. పబ్బు పోతే ఎందుకు వీలు అంటాడు, ఇంట్లో కూర్చొని తాగితే ఎందుకు వీలు అంటాడు. నువ్వేమో రోజులు అన్ని తిరిగి ఇంకేంది చాలు నువ్వు తాగు అన్నా అసలు నా ఫోన్ ఎత్తుతలేరు నా పొద్దున నుంచి. ఫోన్ ఎత్తకపోతే ఇంత రచ్చ చేస్తారా ఇమ్రాన్? అది ఏదో సిచ్యువేషన్ అని అర్థం మోసం ఉందా నువ్వు చెప్పు. మోసం ఫోన్ లేకపోతే మోసం కదా. నేను నీకు సాయంత్రం ఫోన్ చేసి నువ్వు లేపినావా? 3 సార్లు చేసిన. 4వ సారి నేను చేసినా లేదా? మోసమైంది అంటే వచ్చినా గైసిగో టైం ఇప్పుడు 12 కానీ వస్తుంది. మా డాడీ మళ్ళీ ఫోన్ చేసాడు ఏడున్నారా అని. నువ్వు అన్నావు అనుకో, నేను డైరెక్టర్ తో బిజీ ఉన్నా అంటే అన్న ఏం చెప్తాం మీ అన్నకి? ఇగో ఇప్పుడు నేను మా ఇంట్లో ఏం చెప్పాలి? ఎడవైనా అంటే మీ ఇంట్లో మోసం చేసినట్టు గొల్లం పెట్టి. ఇప్పుడు మా అమ్మ ముంగడ నువ్వు అన్ని చెప్పినావు. ఇప్పుడు మా అమ్మ పాప మామ ఇప్పుడు ఇచ్చినావు, నీకేమొచ్చింది చెప్పిందా? దాని గురించి రాలే, నీ హోమ్ టూర్ చూపిద్దామని వచ్చిన. సో గైస్ శాంబాల ఇల్లు అనమాట, ఇంటి కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఆడ పైపులు ఉన్నాయి, ఆడ సామాన్ ఉన్నాయి. ఇగో ఇది ఒక రూము, ఇది ఒక రూము. ఇగో నేను ఇన్నవంట. సో గైస్ ఈడ చూడుర్రి శాంబాల ఇల్లు అనమాట. ఇది వచ్చేసి బెడ్, ఇది వచ్చేసి టేబుల్, చైర్, ఇగో బెడ్షీట్. 5x निकाल सकते दिखता ना मैं वो रखेंगे वो तुम अल्लाह तो नहीं చెప్పేగా. ఇది సోఫా, ఇది బెడ్, ఇది చైర్, ఇది టేబుల్, ఇది వైర్ గా ఆల్ అవుట్. దాని వెంకలు ఉన్నది ఇది ఎక్స్టెన్షన్. ఇప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పు. శ్యామ్ వాళ్ళ మమ్మీ అనమాట. సో రాములు వచ్చిండు. అప్పుడు లొల్లు అవుతుంది. నువ్వు ఏడుంటావు? ఉండిపో రెంట్కి. మళ్ళీ వీళ్ళు ఓనర్ సపోర్ట్ వస్తాయి ఇట్లనే. అలా మీరు రామన్న ముంగడు ఉంటాడు, వాచ్మెన్ గా కరెక్ట్ డ్యూటీ చేసినావు. వచ్చి కనుక్కున్నావు ఏమైందని. బరాబర్ అలాంటి ఉంటాడు. ఆయన వచ్చిండు వాచ్మెన్. ఓకే, ఈయన రెండుకుంటే ఎందుకు వస్తుండు? ఎందుకు వస్తుండ అంటే నువ్వు ఏడు నుంచో వచ్చినావు. ఇప్పుడు పొద్దున్న లేస్తే నా ఇంటి ముంగట ఉండేటోడు నా పని ఏమైంది ఏం కాదని రారా? పైన వినిపిస్తానికి
డేంజర్ సురుకులు ఇస్తుంది మీకు తెలియదు. నాకు ఇచ్చింది, శ్యామ్కి ఇచ్చింది, బెన్నర్కి ఇచ్చింది. తక్కువ చేస్తుందా? సో గైస్ శ్యామ్ వాళ్ళ హోమ్ టూర్ అనమాట. సో హోమ్ టూర్ వచ్చేసి ఇది ఫ్రిడ్జ్ అనమాట. సో శ్యామ్ వాళ్ళ మమ్మీ తినే చిక్కీ అనమాట. అంటే ఇదే కదా తినేది మీరు? మీకేనా వర్క్ ఇది? అంటే నేనే తెచ్చిన. ఎవరికైనా ఇస్తానా నేను, నేనే తినాలని ఏం లేదు. ఆంటీ వాళ్ళ ఫ్రిడ్జ్ అనమాట. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇది కిచెన్ శ్యామ్ వాళ్ళ ఇంట్లో. సో ఇల్లు వచ్చేసి ఎన్ని గజాలు, ఎన్ని గజాలు అంటే 103 గజాలు. సో మణికొండల అమ్ముతున్నాం అనమాట 2-3 కోట్లు. సో ఆంటీ వాళ్ళు కూర్చోయే సోఫా ఇదే అనమాట. శ్యామ్ వాళ్ళు, శ్యామ్ నువ్వు ఇడ కూర్చుంటో కింద కూర్చొని తాగే సాపా ఇది. ఇది వచ్చేసి సోఫా ఏమంటారు, చిన్న సోఫా అంతే. సో శ్యామ్ ఇండే అనుకుంటారు. అంటే ఇప్పుడు అంటే ఎప్పుడు మారితే అప్పుడు బెడ్రూమ్ ఇద్దాం అనుకుంది, ఇప్పుడు దాకా ఇయ్యలే శ్యామ్కి, అందుకని ఈడ అనుకుంటా. నెక్స్ట్ పైన 3 floors అయితే ఈడ చూస్తే షాప్ అయితే సింక్ మీల్ ఇట్లా వస్తాయి అనమాట దీంట్లో. సో దీంట్లో వచ్చేసి నీళ్ళు ఎట్లా పోతాయి అనేది, అరే ఇది వేరుంది నీళ్ళు ఎట్లా పోతాయి మన నీళ్లు లోపలికి వెళ్ళి కిందికి వెళ్ళి పైప్ లకి వెళ్ళి పోతాయి, అవి జస్ట్ స్టోరేజ్. మీరు చూసే షాక్ అయితే శ్యామ్ ఈ బ్రష్ తోనే బ్రష్ చేస్తారు. బరాబర్ చెప్పినావు, నా బ్రష్ నాదే అది. సో శ్యామ్ మాడేది ఇది వచ్చేసి జామే అయిపోయింది వారు. ఈడ పోతే పోయినావు కానీ ఆడవకు. ఏడా సో గైస్ ఈడ వచ్చేసి శ్యామ్ వాళ్ళు చూసే టీవీ అనమాట ఈడ. సో ఎంత వరకు కరెక్ట్ గైస్ నాకు కుళ్ళకున్నా మీ అమ్మ కానీ నిజంగా పెద్ద లొల్లి చేద్దాం అనుకున్నా నేను రాత్రి పూట. ఆల్రెడీ చేసిన కాడికి వచ్చిన కిందోడు ముంగటోడు ఎదురుగోడు ఎన్కోడు రాలంటే అయిపోతుంది. తప్పు మీరు ఎప్పుడు మనసు బాధ అనిపిస్తారు. నీ మనసు అయితే సలవడమే. ఇప్పుడు ఇరికిచ్చినావు కదా, ఇదో మనసులో ఉన్న బాధ మొత్తం ఇరికిచ్చి తీసుకోండు. ఇప్పుడు ఆయనకు సలవడ్డది. ఓకే కుషా సార్ మీరు రావలేదు అనుభవం. సో గైస్ వీళ్ళు ఇట్లున్నారు. వీళ్ళకి నేను మోసం అంటే ఏమైందా అనుకున్నానా? ఏమైంది? నువ్వు కూడా చేసినావు ఎన్నో మోసాలు. ఎవరు నువ్వు చేసినా చేయలే చెప్పకుండా ఎన్నిసార్లు పోయినా పబ్లిక్. సరే అని ఇప్పుడు ఇడిపోదాం. ఏడుకులేదు నేను రాను అసలు. నువ్వే చెప్పాలి మాటలు ఇక. సో గైస్ కిచెన్ రూమ్ చూపిస్తాం ఇక్కడ. లైట్ ఇస్తున్నా. సో గైస్ కిచెన్ రూమ్ అన్నమాట. సో ఇది వచ్చేసి కిచెన్ రూమ్ లో పైసలు ఉంటాయి. మా అమ్మ కిచెన్ లో పెట్టదు, బెడ్రూమ్ లో పెడుతుంది. సో గైస్ దీంట్లో ఏముంది, ఓ వావ్ పల్లి. సో గైస్ వీళ్ళ మమ్మీ చాలా మంచిది అనమాట. నేను ఈరోజు ఇంత ధైర్యంగా ఉన్నా, నేను ఇంత బలంగా ఉన్నా, నేను ఇంత స్ట్రాంగ్ ఉన్నా, నా బలం నా ధైర్యం అంతా మా అమ్మనే. నన్ను ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా ఏం వచ్చినా నేను రాత్రి 12 గంటలకు వచ్చిన 3 floors ఇప్పుడు నడుస్తుంది. ఏ రోజు నేను షూట్ అని పొద్దుగాల పోతా, రాత్రి దాకా రాను. బట్ మా అమ్మ అన్ని దగ్గరుండి పాపం కష్టపడి చేయించుకుంటుంది. నేను ఉన్నా లేకపోయినా నన్ను ఎప్పుడు ఏ విషయంలో ఇబ్బంది పెట్టదు. నిజంగా చెప్తున్నా, ఇంకొక జన్మ అంటూ ఉంటే మళ్ళీ ఈ తల్లి కడుపులోనే ఉంటాను నేను. అది ఎందుకంటే నన్ను బాధ పెట్టడానికి. నేను నిజంగా బాధ పెడతానా? నేను ఒక మాట ఏంది అంటే ఆయన మనసు తెలుసుకొని కష్టమా సుఖమా నేను అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారని నా కడుపులో పెట్టుకొని చెప్పండి ఒకసారి. ఎట్లాంటి అంటే ఎవరు కొడుకు వాళ్ళకి మంచోడే అని చెప్తాం. మంచోడే అని చెప్పటం కాదు, మంచోడే. కాకపోతే పరిస్థితుల వలన కింద మీద ఉన్నది కథ. ఏం పరిస్థితి అండి? ఏం పరిస్థితి అంటే అన్ని చెప్పుకుంటాం అన్న లోపల. ఎట్లాంటోడు అని అడిగిండు. ఎట్లాంటోడు అంటే 100% ఓకే, మనిషి ఓకే, మనసు ఓకే, అన్ని ఓకే. ఒకనికి ఆపత వచ్చినా, ఒకనికి మన దగ్గర లేకున్నా బయట 10 రూపాయలు సాయం చేసే గుణం ఉంది. కాకపోతే అన్ని చేద్దామని అనుకుంటాడు, ఏం చేయకుండా పడుకుంటాడు. ఏదో చెప్తున్నాను అయితే రాదు. సరే నా కడుపులో పుట్టినందుకు కాదు గాని
100% అంత మంచి నా దేవుడు ఇచ్చిన వరం అనుకుంటా నా పిల్లలకు. అదొకటి మాత్రం ఇంతవరకు ఎదురు చెప్పలే. సో శ్యామ్ గుండె చాలా మంచిది అనమాట. ఏదైనా ఉండని ఖచ్చితంగా ముందు ఏడుస్తున్నావా? అరే ఆంటీ ఏడుస్తున్నాడు ఏడొద్దండి. ఆయన ఇప్పుడు ఇప్పటి వరకు ఇంకా ఆయన సక్సెస్ కాలేదని అరే అట్లా అనుకోరు, ఇప్పుడు అవుతాడు. మీరు ఇమ్రాన్ తో ఉన్నాక నాకేంది, నాతో సక్సెస్ ఉరుక్కుంటూ వస్తుంది. గాయస్ నేను స్ట్రగుల్ అయ్యే టైంలో నన్ను పిలిచిండు, రాశాం నా దగ్గర ఉండు నెత్తునుండు అని ఏడుస్తుంది. ఈ రోజు నన్ను 10 మంది గుర్తించి 10 మంది నన్ను తీసుకొస్తారంటే అరే నేను ఉన్నాక ఎందుకే బాధపడతావు చెప్పు. ఇమ్రాన్ గురించి అంటావు కదా, పాపం ఆయన ఏమని చెప్తావు కదా. చాలా ఎమోషనల్ అయిపోతుంది. బాధపడకమ్మా, నేను ఉన్నాక ఎందుకు ఏ విషయంలో బాధపడతావు చెప్పు. ఏ విషయం అయినా కొన్ని సరే ఉంటాయమ్మా, అన్ని ఉంటాయి వదిలేసేయాలి అవన్నీ. బాధపడదు, నేను ఉన్నాను కదా. కన్నో ఊళ్ళో నుంచి వచ్చి అడవిలో ఉన్నట్టు అయిపోయింది విజయ్. మన ఏరియా మనం ఉన్నప్పుడు ఎట్లుంటే వచ్చి ఇప్పుడు అక్కడ చూసినావు కదా, అక్కడికి ఇక్కడికి మన ఏరియా అంటే అంబర్పేట అంటే వేరేలా ఉంటది. ఎట్లా రాజులా నేను నిన్ను బాధ పెడుతున్నా అనుకుంటారు. ఆయన దగ్గరికి చేరుకున్నందుకు ఆయన మంచి మనసుకు నువ్వు కూడా ఆయన ప్రకారం తిరగాలి. మస్ట్ మందు బంద్ చేయాలి, మందు అనేది బంద్ చేయాలి. ఇప్పుడు ఆయన పేరు నిలబెట్టాలి, మీ పేరు నిలబెట్టుకోవాలంటే ఒకరు చెప్పినట్టు ఒకరు వీడికి వచ్చేదాకా నాకు ఇట్లాంటి పరిస్థితి మనోడు ఎప్పుడు నాకు చెప్పలేదు. ఏమంటాడంటే మీ గురించి మంచి కుప్ప చెప్తూ ఉంటాడు ఎప్పుడు. సో గైస్ వీళ్ళు ఇద్దరు అనమాట. సో ఈయన అన్న తమ్ముడేమో యుఎస్ లో ఉంటాడు అనమాట. సో మమ్మీ యాక్చువల్లీ వీళ్ళు అంబర్పేటలో ఉండేటోళ్ళు, బట్ ఈయన కొన్ని ఉంటాయి కదా ఉడుకు రథం పనులకి ఇటు వచ్చేసిరు అనమాట. సో అదేం లేవు చెప్తుంది కదా పరిస్థితి మాకు. మా పరిస్థితి కోసం మేము వచ్చినాం కానీ ఎవ్వరు చేసిన తప్పలేదు. నాకు అట్లా చెప్పాడు. అంబర్పేటలో రాజులా తిరిగి తిప్పాలే అట్లా బతికినమాట. ఆంటీ వాళ్ళు ఇటు వచ్చేసరికి మొత్తం అంతా సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఏరియాలో నువ్వు మేము చెప్పుకోవడం ఏతులు కాదు. ఇప్పుడు ఆయన అయితే చూసిన మనిషి ఉన్నాడు కదా, మేము చెప్తే ఈనటోళ్ళు మా దగ్గరకు వచ్చేటోళ్ళే అసలు ఎంత ఆత్మీయత ఎంత పద్ధతి అనేది ఇప్పటికీ కూడా పక్క పక్కకు ఏందమ్మా నువ్వు దొంగతనం చేసినావా, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, ఏమన్నా అప్పు చేసిపోయినావా, వచ్చేసేయి ఎందుకు అంత బాధపడుతున్నావు. ఆంటీ పేరు గల్లీ గల్లీ పడుతుంది. ఎందుకంటే పేరు చెప్తే చాలు గల్లీ గల్లీ భయపడుతుంది. ఇక మా తమ్మునికి ఆ ఏరియా వద్దు ఇటు వచ్చేసాడు అంటే ఇక అట్లా వచ్చేసినాం అంతే. అదేం పెద్ద అదేం లేదు. ఇక సార్ ఆ టైంలో అనుకో అట్లా వచ్చేసినాం అంతే. పోనీలే ఇది ఉంటే రేపటి రోజు ఇప్పటికైనా కూడా ఇమ్రాన్ పేరు నిలబెట్టాలంటే మీరు మంచిగా ఉండాలి, తనను మంచిగా ఉంచాలి. మంచిగా ఉంటామండి. ఒకరు మనసు ఒకరు బాధ పెట్టొద్దు నాన్న, పెట్టకుంటగా తిరగాలి. ఇప్పుడు ఏది మంద అవద్దా మంది వేలు దొరుకుతారు వీళ్ళు. పెట్టిన చేరి ఒక లిమిట్ ఉంటది, లిమిట్ వర్క్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు నా దగ్గర నేను వీళ్ళకి పిలిచినప్పుడు చాలాసారి చాలా మంది అన్నారు అనమాట. అంటే చూసి జాగ్రత్త మళ్ళీ ఏమైనా కాగల అంటే నేను ఒకటే అన్నా, వీళ్ళు మెచ్యూర్ మైండ్తో ఉన్నారు. మెయిన్ మన దగ్గర ఏంటంటే మెచ్యూరిటీ లేదు మా దగ్గర. వీళ్ళకి ఏది ఉన్నా ఏం లేకపోయినా ఆపోజిట్ వాడు అయినా ఏమైనా మాట్లాడినా కానీ ఎమ్మటే వాళ్ళకి అట్లా కాదు, ఇది సమాధానం, ఇది ఇట్లా ఉండాలా, మీకు లైఫ్ అంటే తెలుస్తలేదు, ఇది కాదు ఆయనతో ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి, వీళ్ళందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అంటే చాలా మంది ఏమనుకున్నా అంటే అరే వీళ్ళు రాగానే మళ్ళీ ఇమ్రాన్కి వీళ్ళకి ఏమైనా అవుతుందా, కానీ నేను ఒకటే అనుకున్నా వీళ్ళకి మెచ్యూరిటీ ఉంది. బెనర్ నాకు నిజంగా అంటున్నా, ఎంత ఏమున్నా క్లాషెస్ అవన్నీ అయితే కానీ ఎప్పుడు ఇంకలా మాట్లాడడం అట్లాంటిది ఎప్పుడు చేయలేను. అంటే నాకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతావు. అన్న తమ్ముడు వాడు ఓన్తో తిరగడు కూడా ఎక్కువ మాటికి ఉన్న లోకం. ఇక వాళ్ళ ఇంటి దగ్గర 2-3 ఉన్నారు, దాని తప్ప నేనే. ఇక వీళ్ళు కూడా అంతే, ఈయన బ్యాంక్ లో వేస్తాడు, బ్యాంక్ నుంచి ఆడుకొస్తాడు, నా దగ్గరనే ఉంటాడు. వీళ్ళకు ఒక టైంలో పెద్ద పెద్ద సర్కిల్ ఉంది, వీళ్ళకి లేదని కాదు, పెద్ద సర్కిల్ ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడు ఒక ఏజ్ వచ్చినాక లైఫ్ అనేది మారుతూ ఉండేసరికి
మనం మెయిన్ ఫోకస్ మొత్తం మన కెరియర్ మీద పెట్టాలి. ఈయన ఈ మధ్య చాలా ఆలోచిస్తున్నారు, మా మమ్మీ కొంచెం కష్టాల్లో ఉంది, ఇప్పుడు మనం ఇల్లు కట్టిస్తున్నాం, మనం ఏమైనా చేయాలని చెప్పి నాకు ఆల్మోస్ట్ చాలా సార్లు చెప్పి. సో అట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క కల్చర్ అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు నాకు ఒక సపోర్ట్ లాగా ఉన్నారు, కానీ ఏంటంటే ఇగో ఇది చెప్పకుండా ఇది బంద్ చేసుకోవాలి. మేము ఇంకా ముందు ఆలోచించకుండా ఎట్లా అంటే అట్లా చేస్తుండే. ఇమ్రాన్ దగ్గరకు వచ్చినాక ఒక మనిషితో ఎట్లుండాలి, ప్రేమ ఎట్లా సంపాదించుకోవాలి, ఒక నలుగురితోని ఒక హృదయం ఎట్లా గెలుచుకోవాలి అనేది నేను ఇమ్రాన్ దగ్గర చాలా నేర్చుకున్నా. ఎట్లా మాట్లాడాలనేది చాలా నేర్చుకున్నా. ఆయనతోని మేము తిరగడమే మా అదృష్టం అంతే. నేను ఇంతకు మించి పెద్దగా చెప్పను. మాట చెప్పినవు వీళ్ళ కోసం అనేది అది 100% నువ్వు అటువంటి చెడు ఆలోచన విజయ్ నా కొడుకు కాకపోయినా కూడా నా కొడుకుతో సమానం. అట్లా నీకు అటువంటి చెడ్డ పేరు నాకు వీళ్ళకి ఉన్న కొన్ని రోజులకే వీళ్ళేందో అనేది నాకు తెలుసు. అది అట్లాంటి స్టార్టింగ్ లో వీళ్ళు ఏం చేసారు అంటే ఇది హైలైట్ నేను చెప్తాను. స్టార్టింగ్ లో ఏనో ఈ 2-3 ఇట్లనే చెప్పకుండా 2-3 తప్పులు చేసారు. అవి నాకు నేను ముందే చెప్పిన మీరు ఏం చేసినా నాకు తెలిసిపోతుంది. అయితే వీళ్ళు దొరికిండు, ఫస్ట్ ఈయన దొరికిండు, దాని తర్వాత 2-3 సార్లు ఈయన దొరికిండు, దాని తర్వాత ఏమున్నా మీకు చెప్పేస్తా అని చెప్పి ఏముందంటే నాకు ఇక మొత్తం చెప్పేయడం అనేది జరిగింది అనమాట. సో ఆడికెళ్ళి ఏదున్నా ఏం లేకపోయినా ముందే నాకు చెప్పేసారు. ఎందుకంటే ఓవర్ ఏడా తిరిగినా నాకు ఓడో ఒకటి ఫోటోలు నా నంబర్ పబ్లిక్ లో ఉంది. వాట్సాప్ ఒకటి వాడతా నేను, అంటే అందరివి చూస్తా వాట్సాప్. ఏంటంటే చాలా వస్తాయి కదా అట్లా అని. కొంతమంది ఏం చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో మెన్షన్ చేస్తారు. సో మా వాళ్ళు ఏడా కనిపించినా కానీ రోడ్డు మీద నాకు ఇన్స్టాగ్రామ్ లో మెన్షన్ చేస్తే చాలు వాళ్ళు ఏడున్నారు రాత్రి ఏడబాయిస్తారు బండి రోడ్డు మీదకి ఏడబోతున్నావు అంటాడు. నువ్వు ఏడున్నావు అంటే ఇంట్లో అంటాడు, నీకెట్లా తెలుసు అంటే నాకు వచ్చేసి అన్ని న్యూస్ లో అంటాడు. సో ఎవరు ఏడున్నా కానీ మీరు కనిపిస్తే ఫోటోలు నాకు పంపించండి. ఇప్పటికే ఆంటీ కూడా ఏదైనా కూరగాయలకు అట్లా కనిపిస్తే ఆంటీని కలవండి, మాట్లాడండి, మీ ఛానల్ మేము చూస్తాం అని చెప్పి ఆంటీకి చెప్పండి. అంటే హ్యాపీ ఫీల్ అవుతారు అట్లీస్ట్ అట్లా. సో గైస్ ఎంత వీలైతే అంత జల్లి అందరు బ్లెస్ చేయండి, అందరు మన లైఫ్ లో జల్లి సక్సెస్ కావాలని చెప్పి. అండ్ సక్సెస్ అయినట్టు భయ్ నీతో ఉంటే చాలు అంతే. సో గైస్ ఏంటంటే నేను ఫస్ట్ నెక్స్ట్ లెవెల్ కి నేను పోవాలంటే అన్నతో తిరిగితే బోర్ అవుతామనే ఆలోచన మీరు అందరు తీసుకుంటున్నావు. వీనితో తిరిగితే టార్చర్ ఉంటుంది చూడండి గైస్, అది చేయకండి, అదే చేస్తాడు. సో అది మనం భరించలేము, అది లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ లో చేసినప్పుడే ఈ సారు ఎవరికన్నా ముసలోళ్ళకి లేని వాళ్ళకి జేవుకుంటా పెట్టి తినిపించి వచ్చిన మనిషి 3 ఏళ్ళు 4 ఏళ్ళు చేసినప్పుడు పోలీస్ లో చేసిండా కానిస్టేబుల్ ఉంది అది పెట్టిన అప్లై చేసినాక ఇక అది కొంచెం సిఐతో చిన్న లొల్లి అయింది. ఇక నాకు అది పోలీస్ జాబ్ సెట్ కాదని నాకు అర్థమైంది. ఎందుకంటే ఆడందరూ మైండ్ సెట్ వేరు, నా మైండ్ సెట్ వేరు. ఇక నేను లైట్ తీసుకున్నది. సో గైస్ ఇట్లా అనమాట. సో చలో రైట్ గై సో గైస్ చలో రైట్ బై బై.